ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు కీలక సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరవనున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాట్లు చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను కూడా కాసేపట్లో దర్యాప్తు అధికారులు రికార్డు చేయబోతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారానికి హాజరు కాబోతున్నారు. మరొక 2-3 నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే లంగర్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు ప్రభాకర్ రావును ఇప్పటికే ఎలాంటి ప్రశ్నలు అతనిపై సంధించాలి, ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి అంశాలను రాబట్టాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు బృందం అంటే ఒక సిట్ బృందం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పాలి. మరికొద్దిసేపట్లోనే ప్రభాకర్ రావును విచారణ చేయనున్నారు. విచారణలో అతను చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరికొంతమందికి రాజకీయ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో, ఎందుకంటే ఎస్ఐజీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి అతని ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్లామని, తమకు ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమీ చేయలేదనేటువంటి అంశాన్ని ప్రభాకర్ రావు యొక్క విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, జడ్జిలను సైతం ఫోన్లు ట్యాప్ జరిగినట్లు ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఆ అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఎలాంటి ప్రశ్నలు సంధించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రణీత్ రావు, మరోవైపు రాధాకిషన్ రావు, ఇందులో తిరుపతి అన్న, వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంటే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి విషయంలో కూడా ప్రభాకర్ రావు యొక్క ఆదేశాలతోటే తాము పనిచేశామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లను ముందు పెట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటయిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలు ఫలితాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ విజయం సాధించిన తర్వాత వీళ్ళు దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అంటే ప్రభాకర్ రావు ఆదేశాలతోటే వాటన్నిటినీ కూడా తాను డిస్ట్రాయ్ చేశానని, వాటన్నిటినీ కూడా తగలబెట్టాననేటువంటి అంశాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐబికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాటానంతా కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లను కూడా గతంలో ట్యాప్ చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే ఆర్థికంగా వాళ్ళు డబ్బులు సమకూరుస్తున్నారో వారిని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నగదును కూడా సీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఎస్ఐబి అనేది సంఘ విద్రోహ శక్తులు, నక్సల్స్ కోసం పనిచేయాలి తప్ప ఇలా రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాపులు ఇవన్నీ కూడా అనైతికంగా జరిగిందనేటువంటి అంశాన్ని గతంలోనే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే అఫిడవిట్ రూపంలో న్యాయస్థానంలో కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు అఫిడవిట్ వేసినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మరికొద్దిసేపట్లో ప్రభాకర్ రావు యొక్క విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో దాదాపు 100 నుంచి 120 ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అనంతరం ఎవరైతే ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్పై వచ్చినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా కీలకమైనటువంటి అంశాలను వారికి ఇన్వెస్టిగేషన్లో వెల్లడించారు. కాబట్టి అవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు పైన సంధించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరి ఈరోజు విచారణలో ప్రభాకర్ రావు సహకరిస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ కావచ్చు, మరోవైపు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత
సుప్రీంకోర్టు ఆదేశాలతోటి వన్ టైం విజిటింగ్ కోసం పాస్పోర్ట్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావు అమెరికా నుండి నేరుగా హైదరాబాద్కు నిన్న రాత్రి 8:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. దాదాపు 3 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాతే ప్రభాకర్ రావును అయితే మాత్రం ఇంటికి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నాడు. మరొక 2 నిమిషాల వ్యవధిలోనే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులు ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సిట్ బృందం అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ విచారణలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రభాకర్ రావుని విచారిస్తే తప్ప ఈ కేసు విచారణ పూర్తి కాదు అని ఇప్పటి వరకు దర్యాప్తు బృందం భావించింది. ఎట్టకేలకు 15 నెలల తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావడం, పోలీసుల విచారణకు హాజరు కాబోతుండడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభాకర్ రావును ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలేంటి, ఇంకా నిందితులు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఇంకొన్ని క్లారిటీ లేదు కాబట్టి ఆ క్లారిటీని కూడా ప్రభాకర్ రావు ద్వారా తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సుదీర్ఘంగా 15 నెలల పాటు ఆయన అమెరికాలో ఉండి మొత్తానికి ఎట్టకేలకైతే రెడ్ కార్నర్ నోటీసుల తర్వాత వచ్చారు. ఈ విచారణ తర్వాత ఆయన ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా సిట్ బృందం రోజువారీ విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే ప్రభాకర్ రావుపై చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వెళ్ళాడు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. నాంపల్లి కోర్టులో తెలంగాణ హైకోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే మాత్రం ముందు విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో వన్ టైం విజిటింగ్ వీసా పొందిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుండి నేరుగా హైదరాబాద్కు నిన్న రాత్రి 8:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం బయలుదేరి కొద్ది నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే ఏదైనా కూడా చర్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు కేవలం అతన్ని విచారణ జరిపి స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేయాలి తప్ప అతన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలు నెలకొంది. ఏం చెప్తారు, ఏమిటి, ఎవరు ఆదేశాల మీదకు చేశారు, ఎవరు దీని ద్వారా లబ్ధి పొందారు, ఈ పెన్ డ్రైవ్ రికార్డింగ్లన్నీ ఏం చేశారు? ఎందుకంటే సుమారుగా 1300 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు కాబట్టి వివరాలన్నీ తెలిసే అవకాశం ఉందా? ప్రశ్నావళి ఎలా ఉంది? రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతోటే ప్రభాకర్ రావు మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్గా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు విజువల్. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఎంటర్ అవుతున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ప్రభాకర్ రావు నోరు విప్పితే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్పినది స్టేట్మెంట్ ఏంటంటే అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారమే తాము పనిచేశామని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో ఎవరు ఆదేశిస్తే ప్రభాకర్ రావు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనేది ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు విచారణ వాంగ్మూలం తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రభాకర్ రావు వెహికల్ నుండి దిగుతున్నాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాకర్ రావును వెహికల్ నుండి దింపి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సార్ ప్రభాకర్ రావు గారు, సార్ ఈ విచారణకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ ఈ రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. ప్రమోద్ కొద్ది ముందుకెళ్ళు.
ఈ రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ చూసాం మనం ఇప్పటి వరకు. ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 100 నుంచి 120 ప్రశ్నలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిద్ధం చేసుకున్నారు. అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ బృందం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే ఇందులో పెద్దల పాత్ర ఎంతుంది, అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కావచ్చు, ఇక ఈ కేసులో ప్రధానంగా అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైనటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత పొలిటికల్ లీడర్లను కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావు మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కావచ్చు, మా ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాబ్లు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి హైకోర్టుల జడ్జిల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడంలో కూడా ఇతర పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు ప్రభాకర్ రావు పనిచేసినటువంటి సమయంలో కొంత అంటే ఎస్ఐబికి కేటాయించినటువంటి నిధులు సైతం కొంత గోల్మాల్ జరిగిందనేటువంటి ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక, ప్రధానంగా పరికరాల కొనుగోలు, ఎవరు డబ్బులు శాంక్షన్ చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత? ఎగ్జాక్ట్గా అంటే ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి రాత్రే అదే రోజు రాత్రే దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఆ 50 హార్డ్ డిస్కుల్లో కూడా చాలా విలువైనటువంటి సమాచారం ఉంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి డాటాను మొత్తం కూడా వీళ్ళు నిర్వీర్యం చేశారనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థ చెప్తున్నటువంటి మాటలు. ఈ 50 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన తర్వాత ఆ 50 హార్డ్ డిస్కుల యొక్క ప్లేస్లో కొత్త హార్డ్ డిస్కులను కొనుగోలు చేసి వాటిని రీప్లేస్ చేశారనేటువంటి అంశాన్ని కూడా విచారణలో వెల్లడించారు. కాబట్టి ఈ 50 హార్డ్ డిస్కులకు ఫండింగ్ కావచ్చు, లేదా ఈ యొక్క ఎస్ఐబి వారు నక్సల్స్, సంఘ విద్రోహ శక్తులు కాకుండా కేవలం పొలిటికల్ లీడర్లను టార్గెట్గా చేసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి అంశానికి కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దీని వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఖద్దర్ ఎవరనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రభాకర్ రావును వరుసగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 3 రోజుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల విచారణ తర్వాత ఇందులో పొలిటికల్ లీడర్ల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ప్రధానంగా మనం చూస్తే మీడియాలో వ్యక్తులు, జడ్జిలు, రాజకీయ రంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు టార్గెట్ గా నడిచింది. హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా క్రోడీకరించి ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు గతంలో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మరోవైపు డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, వీళ్ళ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరుపుతారు. మరోవైపు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డాటాని ఏ విధంగా వీళ్ళు దాదాపు 10 సంవత్సరాల డాటా మిస్యూజ్ అయింది. గతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంత డాటాను కూడా మొత్తం కూడా వీళ్ళు నిర్వీర్యం చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం దర్యాప్తు బృందం అనుమానిస్తుంది. వాటికి సంబంధించి ఎస్ఐబిలో 10 సంవత్సరాల పాటు ఏం జరిగింది, ఎస్ఐబిలో వీళ్ళు బేగంపేట కేంద్రంగా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వాటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటన్నిటినీ ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రభాకర్ రావు యొక్క విచారణ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.